వారిని ఇక్కడ నా దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. తూము శ్రీనివాసరావుని సన్మానం కుర్చీ తీసేయండి అమ్మా. సన్మానం కుర్చీ తీసేయండి. శ్రీశైలం సన్మానం కుర్చీ శ్రీశైలం తీసేయండి. తర్వాత ఈ టౌన్లో చెమట కారకుండా నొప్పించకుండా ఒత్తిడికి లోనుగా 2014లో మార్కాపురం పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా డయాస్కాడికి రావాలమ్మా. మార్కాపురం పిల్లలు వెంకట పవన్ అయిపోయిందా? వెంకట ఈరోజు 9వ సంవత్సరం వార్షికోత్సవం జరుగు దానికోసం ప్రకాశం జిల్లా దగ్గర ఒంగోలులో కళ్యాణ మండపం దగ్గర మహోత్సవం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 200 మంది రత్నాలు లాంటి 550 పైన మార్కులు వచ్చిన పిల్లలందరూ కూడా 3000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లే విధంగా చదివితే ఎలాంటి సత్కారాలు పురస్కారాలు చదివితేనే వాళ్ళకి మనసుని గొప్ప స్టేటస్ కోసం వీళ్ళని అభినందిస్తూ ఈరోజు చాలా గర్వకారణం. అలానే ప్రకాశం జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప ప్రణాళికతో సూపర్ సక్సెస్ అయినటువంటి కట్మ ఏపీ కట్మ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఏకాగ్రతతో ఒక భక్తంగా కసిగా పిల్లల భవిష్యత్తు కోసం కాపుల యొక్క జరగబడిన పిల్లలు అవ్వచ్చు, చదువుకున్న పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ తల్లిదండ్రులందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఎలా అయితే టీచర్స్ చేయడం జరిగిందో అలానే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నాడు స్థాపించినటువంటి జనసేన పార్టీ సంవత్సరానికి 10 అడుగులు చొప్పున పెంచుకుంటూ ఈరోజు ఒక గొప్ప పార్టీగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఆయన అభినందనలతో పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మన కాపు జాతి అలానే ప్రతి కులంతో అనుబంధంగా ఉంటూ ఒక గొప్ప మనసుతో పెద్దల పాత్ర పోషించి ప్రతి కులాలను కలుపుకొని రాబోయే 24వ సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లో ఒక గొప్ప శక్తివంతమైన బలాన్ని పవన్ కళ్యాణ్ గారికి మనం రుజువు చేసి చూపించాలి. ఎందుకంటే 3-4% ఉన్న కులాల వాళ్ళు పార్టీలు పెట్టి మన రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు తీసి ఆయన శ్రమతోర్చి ఒక గొప్పగా రైతులు ఆదుకోవచ్చు, ఎక్కడ నష్టం జరిగింది అక్కడికి నేనున్నానని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆర్థికంగా చేయొద్దు. ఇటువంటి అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జరుగుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మనందరికీ కూడా బాధ్యత, మనందరి యొక్క నెత్తి మీద బాధ్యత ఉందని మీకు సమావేశంగా ఈ వీడియో ముందు మీ అందరూ కూడా కాపు సోదరులకు అట్లానే జనసైన్యం జనసేన పార్టీ అభిమానులకు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ తుగ్లక్ పరిపాలనని, రాక్షస పరిపాలనని, సైకో పరిపాలనని, ఎందుకంటే ఇవన్నీ చేతగాని ఇటువంటి ప్రభుత్వం ఇది. ఒక విద్యుత్ చూస్తూ ఉంటాం, మనకు సమయమైన సరఫరా లేదు, రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. రోడ్డు జర్నీ చేయాలంటే మనం 2 గంటలు 4 గంటలు 5 గంటలు పట్టే టైం కేవలం. అట్లానే ప్రతి అంశంలో కూడా ఇసుక నిత్యావసర వస్తువులు మనకు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇసుక కూలీలకు సంబంధించిన విషయం ఎన్నింటిలో పూర్తిగా ఫెయిల్ అయింది. కాబట్టి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ 5 సంవత్సరాల్లో ఎంతో కష్టాలు ఆంధ్ర రాష్ట్రం పట్టు. ఆ దీనిలో మనమంతా కూడా కళ్ళు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం చేసే విధంగా అందరూ కూడా రాష్ట్రంలో ముందుకు రావాలని మీ అందరికీ నియోజకవర్గాలు మార్చి చేస్తున్నారు. ఇది కేవలం
ఎమ్మెల్యే లోపం కాదు ఇది. కేవలం ఇది పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అంటే శాతగాని ముఖ్యమంత్రి కింద వేసుకొని జనం పార్టీని సాగనంపే కార్యక్రమంలో అమాయకమైన ఎవరో కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాటికి మాత్రమే దోపిడీ కార్యక్రమాలు సర్వం రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమాల్లో ఉంటే తక్కిన ఎమ్మెల్యేలంతా కూడా పాపం వాలంటరీ కంటే కూడా దారుణమైన పద్ధతిలో వాలంటరీలే ఒక గొప్ప తీరుగా పనిచేసే కార్యక్రమం అయితే ఎమ్మెల్యేలకు ఎలాంటి పని లేని సందర్భంలో ఎమ్మెల్యేలు మార్చడం అనేది అది కేవలం రాబోయే రోజుల్లో దానికి కూడా గొప్ప పనిష్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పకుండా ఇస్తారు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి? ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి? నేను పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్లో ఎదురు కోరటం జరిగింది. ఆయన మధ్యలో కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎదురు నుంచే నేను ఆయన సర్వే చేసుకొని నాకు అనుకూలంగా ఉంటే తప్పకుండా అక్కడి నుంచే చేస్తాను. రెండోది ఆయనకి నేను ఒక రాముల వారికి బొడ్డులాగా పార్టీలో సేవ చేయడానికి వచ్చాను. ఆయన ఒప్పి లేకుండా ఆయనకు సంబంధించి సర్వే చేసుకొని అంటే నేను ఫస్ట్ ఆప్షన్ ఎదురు కాని పక్షంలో ఆయన ఎలాంటి కార్యక్రమం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆయన మొత్తంగా నేనేది కూడా నిర్ణయం తీసుకోను. ఉమ్మడి ప్రకాశంలో 12లో జనసేన టీడీపీ పొత్తులో మీకు ఎన్ని రావాలనుకుంటున్నారు? ఎన్ని అడుగుతున్నారు మీరు? వాళ్ళు ఎన్ని ఇస్తామంటున్నారు? పొత్తులో అంటే దాదాపు తప్పకుండా ఈ రెండు కొత్త జిల్లాలో ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా 3 సీట్లు అయితే తప్పకుండా ఉంటాయి. వాటిల్లో 12 సీట్లకు సంబంధించి ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదు. 12 ఖచ్చితంగా జిల్లాలో పడతాం. ఓకే, జనసేన ఎన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతుంది? మనకున్న ఉమ్మడిలో 12లో దాదాపు 3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ ఉంటుంది. అంటే మేము విన్నదాన్ని బట్టి మీకు పొత్తులో భాగంగా 1, 2 అంటున్నారు, అది నిజమేనా? అవన్నీ ఒక మాటలు అవన్నీ కూడా అంటే పుకార్లు చేసి ఇవన్నీ కూడా జనాన్ని ఒక ప్రలోభ పెట్టి బలహీనపరిచే భాషే కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మంచి ఒపీనియన్లో ఆయనకు మంచి స్థానం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కూడా గొప్పగా సీట్లు ఇచ్చి ఒక గొప్ప విధానానికి తీసుకొస్తారు. జన సైనికులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జన సైనికులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, రాబోయే రోజుల్లో కలిసికట్టుగా, ఎందుకంటే రాబోయే ఎలక్షన్ ఒక దుర్మార్గమైన ఎలక్షన్ చేయాలని ఆలోచనతో 175 కొట్టాలనే ప్రయత్నంలో ఉంటారు. వీటన్నిటికీ మనం సిద్ధంగా అవసరమైతే వాళ్ళు కనబడుతుంటే మనం కనబడుకునేదానికి, రోడ్డు ఎక్కితే మనం రోడ్డు ఎక్కేదానికి, దెబ్బ ఎక్కితే 2 దెబ్బలు వేసేదానికి ఖచ్చితంగా మనమంతా కూడా జనసేన తరఫున సిద్ధంగా ఉండాలి. జనసేన తరఫున 3 సీట్లు ఇస్తామన్నారు కదా, ఆ 3టికి కాపులకే ఇస్తారు అని ఒక రూమర్ అయితే ఉంది, అది ఎంతవరకు నిజం అంటారు? దానిలో ఎలక్షన్కి నిలబడే శక్తి ఆర్థికంగా కూడా కావాలి కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ 3000 రూపాయల లెక్కన క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 206 మంది విద్యార్థులకి క్యాష్ అవార్డ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా ఆమంచి స్వాములు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, సింగరాజు మీనాకుమారి, వడా చైర్మన్ గారు హాజరయ్యారు. అలాగే అనేక మంది మొక్కలందరూ ఈరోజు ఏపీ కాపు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పేద కాపు విద్యార్థులందరికీ కూడా ఈచ్ వన్ క్యాచ్ వన్ ప్రోగ్రాం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులందరికీ కూడా ఆప్టా మరియు ఎన్ఆర్ఐల ద్వారా అడాప్షన్ అంటే దత్తత తీసుకొని ప్రతి విద్యార్థిని చదివించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఈ కార్యక్రమం రేపు డిసెంబరు 23వ తారీఖులో హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్ఆర్ఐలకి 100 మంది విద్యార్థులని అడాప్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క గోపటల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్ఆర్ఐలకి 100 మంది విద్యార్థులని
అడాప్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క గొప్పతనంగా, అతి గొప్ప విజయంగా మేము దీన్ని భావిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు ఉపాధ్యాయులందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి వాళ్ళందరి యొక్క సమస్యలను కానీ వాళ్ళందరి యొక్క కోరికలను కానీ మాకున్న పరిధిలో మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరినీ ఒకే గూడు కింద తీసుకురావడం, వాళ్ళందరి యొక్క సంతోషాలని చూడగలగడం. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో అధ్యక్షులుగా బీసాపత్రి శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీగా తుమ్ము శ్రీనివాసరావు గారు, అలాగే జిల్లా ఆర్థిక కార్యదర్శిగా గంగాధరరావు గారు ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగ చేసుకున్నాం. గత జిల్లా బాడీ మాదిరిగానే ఈ బాడీ కూడా చాలా నిబద్ధతతోటి, నీతితోటి, నిజాయితీతోటి పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లాని మరింత ముందుకు వీళ్ళకు కొత్త బాడీ తీసుకువెళ్తుందని, వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాకు బ్రహ్మాండంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుందని, అలాగే వాళ్ళకి మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. బయటికి తీసుకొచ్చి ఇవాళ జిల్లా అధ్యక్ష స్థానంలోని 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ పదవి నుంచి పక్కగా వస్తున్నామంటే కారణం పూర్తిగా 100% పొలా నారాయణరావు గారు ఇంట్లో కూర్చున్నామని బయటకు తీసుకొచ్చారు. జిల్లా మొత్తం తిప్పారు. ప్రకాశం జిల్లా మొత్తం ఎన్ని తిరిగారో, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంతమంది టీచర్లను పరిచయం చేసుకున్నాము, ఎంతమంది కాపు జాతి బంధువులను పరిచయం చేసుకున్నాం. వీటన్నిటికీ కారణం మాత్రం నారాయణ గారు. అయితే ఈ కార్యక్రమం ఇంత కరెక్ట్గా ఇంతసేపు మనం వాళ్ళు చెప్పినట్టుగా సమర్థవంతంగా చేయడానికి నాకు మెయిన్ సపోర్ట్ మాత్రం మాకు దేవుడిచ్చిన బాగుంది ఫణీంద్ర. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇదేమి ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బీసాపత్రి శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లా ఏపీ కాట్వా జిల్లా అధ్యక్షుడిని నేను. ఈరోజే జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను సెక్రటరీగా ఉండాను. ఈ రోజు 2 సంవత్సరాల కాలం నేను జిల్లా అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా స్వీకరించడం జరిగింది. ఈ కాట్వా అనేటువంటిది ఉపాధ్యాయుల యొక్క, కాపు ఉపాధ్యాయుల యొక్క యూనిటీ వెల్ఫేర్ అనేటువంటి దాని మీద ఏర్పడటం జరిగింది. కాపు ఉపాధ్యాయుల వెల్ఫేర్, కాపు సంఘం యొక్క వెల్ఫేర్కి ఈ కాట్వా పనిచేస్తుంది. దానిలో భాగంగా నా శక్తి వంచన లేకుండా 2 సంవత్సరాల కాలం కూడా కాపు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, కాపు కులం కోసం, కాపు కులం పేద విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏపీ కాట్వా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. మరి కాపు టీచర్ల మధ్య ఐక్యత సాధించడం, కాపు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే పేద కాపు విద్యార్థుల్ని ఆదుకోవడం, విద్యార్థులకు కెరీర్ పట్ల గైడెన్స్ అందించి ఉన్నత చదువుకోవడానికి మరి అనేక రకాలుగా వారి అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. అదే కాట్వా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేమందరం టీమ్గా పనిచేస్తూ కాట్వాని ఇంకా ముందుకు తీసుకెళ్లి జనంలో మంచి ఆదరణ లభించేటట్టుగా చేసి పేద విద్యార్థుల్ని, ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని